ఈ దెబ్బతో ఇంకా ఈ ఇంట్లో కారు మేఘాలు కమ్ముకుంటాయి. చూడమ్మీ, ఇదంతా నువ్వే చేస్తా ఉండవని ఆ దామినికి గాని తెలిసిందో ఈడ కారు మేఘాలు కమ్మటం దేవుడెరుగు. ఆ తిక్కలు దాని చేతిలో కుమ్మించుకోవటం మాత్రం గ్యారంటీ. అమ్మా, అన్నిసార్లు నేను ఓడిపోవచ్చు, కానీ ఆ ఓటమి నేర్పిన పాఠమే ఇప్పుడు నేను సాధించబోయే గెలుపు. ఆల్రెడీ ఈ ఇంటి పునాదులు కదలటం మొదలైంది. ఇంకా ఈ కుటుంబాన్ని నేలమట్టం చేయటమే మిగిలింది. మీరేంటి ఇక్కడికొచ్చారు? నీ సంగతి ఏంటో చూసిపోదామని. నా సంగతి చూడటమేంటి? ఇందాక అత్తయ్యతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ పెద్దమ్మతో కూడా ఆ సంబరమే కదా పంచుకుంటున్నావు. ఏయ్, జంటకాకుల్లా వచ్చి పిచ్చి కుత్తలు కూస్తున్నారు. కూతలు కాదన్నన్యా, నీ పాపాలకు తగిన శాస్తి జరిగేలా నీకు వాతలు పెట్టడానికొచ్చాం. ఏయ్ శరణ్య, మీకేమైనా పిచ్చి పట్టిందా? మాకు పిచ్చి పట్టడం కాదు, నీకు పట్టిన ఈ ఇంటి పెత్తనం కావాలన్న పిచ్చిని ఇవాళ మేం వదిలించబోతున్నాం. శరణ్య, కానీ ఇదిగో అమ్మి, మా అమ్మకి వాతలు పెడితే నేను ఊరుకోను. ఏ, నీకు కూడా పెట్టాలా వాతలు? అమ్మో, మీ లావాదేవీల మధ్యలో నేనెందుకు? అమ్మి, నేను పోయి ఆయింట్మెంట్ సిద్ధం చేస్తాను, నువ్వు వాతలు పెట్టించుకుని వచ్చేసేయ్. అమ్మో, ఏంటి అలా బిక్కు మొహం వేసుకొని చూస్తున్నావు? భయంగా ఉందా? ఇవాళ నీ మూలంగానే అత్తయ్య గారు తన చేతిని కాల్చుకున్నారు. ఆవిడ చేతిని కాల్చుకున్నారు కాబట్టి ఇప్పుడు నీ చేతులను కూడా మేం కాల్చబోతున్నాం. ఏయ్ శరణ్య, ఆవిడ చేతులు కాల్చుకోవడానికి కారణం మీ ఆయన దర్శన్. అతను అవమానించాడు కాబట్టి అత్తయ్య గారు అలా చేసుకున్నారు. నోర్మోయ్, అసలు ఆయన అంత ఆవేశపడి నోరు జారడానికి, దామిని మీద చేయి చేసుకోవడానికి, ఇంట్లో గొడవలు జరగడానికి ఎవరు కారణం? నువ్వు కాదా? ఇప్పుడు శిక్ష పడాల్సింది కూడా నీకే. అక్క, వదలకుండా గట్టిగా పట్టుకో. దీని అరచేతులు ఇవాళ ఆమ్లెట్లు అయిపోవాలి. ఏయ్, వదులు. వదులు. ఏయ్, వదలండి. ఏయ్, వదలండి. శరణ్య, వదలండి. వదలండి. వదలు. వదలు. అయ్యో, అమ్మో, ఆడ నుంచి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే నారు చేతులు కూడా ఆమ్లెట్లు అయిపోయేవి. అమ్మో. ఏ అనన్య, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు కాని వేస్తే వాతలు కాదు, టోటల్ గా నిన్నే తగలెట్టేస్తాం. జాగ్రత్త. శరణ్య, అలా ఒకేసారి తగలబెట్టేస్తే ఏం మజా ఉంటుంది? అత్తయ్య గారు ఇక నుంచి ఇలాంటి అఘాయిత్యం ఏం చేసుకున్నా అది ఈ అనన్య మీద సేమ్ అప్లై చేసేద్దాం, సరిపోతుంది. అర్థమైందిగా? అది మ్యాటర్. ఇక నుంచి నీకు మామూలుగా ఉండదు. అమ్మో, మంట నా వల్ల కావట్లేదు.
అమ్మి వాతలు గట్టిగానే పడుందయ్యా. ఛీ! నన్ను ముట్టుకోకో. అసలు నా కన్ను తల్లివేనా? అయ్యో అట్ట అంటావేందమ్మి? కావాలంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేపిద్దాం పద. డిఎన్ఏ కాదు, వాళ్ళంతా చేస్తుంటే కూడా పట్టించుకోకుండా పారిపోయావు నువ్వు. ఏ టెస్ట్ సరిపోతా నీకు? చాలు ఊరుకో అమ్మే. చేసిందంతా నువ్వు చేసుకుని వాతలు పడ్డాక ఇప్పుడు నన్ను అంటావేంది? నేనేం చేశాను? చెయ్యాల్సిందంతా చేసావు. అక్కడితో ఆకుండా తిన్నగా పోయి ఆనంద్ భైరవ్ గారికి మొత్తం చెప్పేసుండావు. అదేమో వాళ్ళిద్దరూ వినుండారు, అందుకే వచ్చి ఇలా వాతలు పెట్టుండారు. ఈ వాతలకి ప్రతీకారం నేను మళ్ళీ తీర్చుకోలేనా? చెప్తాను, వీళ్ళ సంగతి కరెక్ట్ గా ప్లాన్ చేసి చెప్తాను. ఆయనేమో అలా ఉన్నారు, అత్తయ్య గారేమో ఇలా ఉన్నారు. ఇదంతా ఇంట్లో జరిగిన గొడవ మూలంగానే. ఇది ఇలాగే ఉంటే రాను రాను ఇంట్లో ప్రశాంతత పూర్తిగా పోతుంది. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఈ పరిస్థితిని నేనే ఏదోలా సెట్ చేయాలి. మావయ్య గారు, అత్తయ్య గారు, దయచేసి జరిగిందేది మనసులో పెట్టుకోకండి. మీరందరూ ఇలా ఉండటం చూడ్డానికి కూడా చాలా బాధగా, కష్టంగా ఉంది. ఎందుకు కష్టం? మేమిలా ప్రశాంతతకి దూరమై ఏడుస్తూ ఉండడమే కదా మీకు కావాల్సింది.